హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. మన ప్రభుత్వం వారి నుంచి వరదలో ముంపు ప్రాంతాలైన మా అందరికీ ప్రభుత్వం వారి నుంచి రేషన్ అయితే వచ్చిందండి. కేజీ నూనె ప్యాకెటు, కందిపప్పు కేజీ. కందిపప్పు కూడా చాలా బాగుందండి, మంచిగా ఉంది. పప్పు అయితే నీట్గా ఉంది. పంచదార హాఫ్ కేజీవి 2 ప్యాకెట్స్ ఇచ్చారండి. అంటే మొత్తం కేజీ పంచదార, కేజీ పంచదార. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు కూడా ఇచ్చారండి. ఉల్లిపాయలు కూడా బాగున్నాయండి, అవైతే కుళ్ళిపోలేదు, చక్కగా ఉన్నాయి. మంచిగా పెద్ద పెద్ద పాయలును కేజీ ఇచ్చారండి ఉల్లిపాయలు. ఇంకా ఆలుగడ్డలు కూడా బాగున్నాయండి. అవి కూడా ఆలుగడ్డలు కూడా కేజీ ఇచ్చారు. కందిపప్పు కేజీ, ఆయిల్ ప్యాకెట్ కేజీ ప్యాకెటు, పంచదార కేజీ, ఉల్లిపాయలు కేజీ, ఆలుగడ్డలు కేజీ, మొత్తం అన్నీ కేజీ కేజీ ఇచ్చారండి. కందిపప్పు కూడా చాలా అంటే బాగుంది. విజయ పామ్ ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు. ఆయిల్ ప్యాకెట్ అయితే చూసారు కదా, అన్నీ మంచిగానే వచ్చినాయండి. రైస్ అయితే బియ్యం కూడా ఇచ్చారండి. బియ్యం రేషను రైస్ వచ్చి 25 కేజీస్ ఫ్యామిలీకి, కార్డుకి 25 కేజీలు ఇచ్చారు. బియ్యం కూడా బాగున్నాయండి, సన్నగా ఉన్నాయి. మరి నేనైతే వండలేదు. బియ్యం చూడడానికైతే చాలా బాగున్నాయి, చక్కగా సన్నగా ఉన్నాయి. చూసారుగా బియ్యం ఎంత చక్కగా నీట్గా తెల్లగా సన్నగా ఉన్నాయో. బియ్యం అయితే బాగున్నాయి. వండితే ఎలా ఉంటాయో తెలియదు, వండాలి, వండితే కానీ తెలుస్తుందండి. బియ్యం కూడా బాగున్నాయి. బియ్యం అయితే సన్నగానే ఉన్నాయి. బ్యాగు మామూలుగా 25 కేజీస్ బ్యాగేనండి, అది బయట తెచ్చుకునే బ్యాగు. అందులోనే మేము రైస్ అయితే తెచ్చాము. చూసారు కదా, 25 కేజీస్ అండి రేషన్ అయితే వచ్చి బియ్యము. బియ్యం అయితే చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. కందిపప్పు కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు కూడా బాగున్నాయండి. కందిపప్పు, ఆయిలు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, 25 కేజీలు బియ్యం అయితే ఇచ్చారు. అవైతే అన్నీ బాగున్నాయండి. మన ప్రభుత్వానికైతే మనందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి.